నమస్కారం విశ్వప్రసాద్ గారు. సార్ బాగుంది సార్. మీరు సాధారణంగా ప్రొడ్యూసర్లు మేము తెర వెనకాలే ఉంటాం, మా హీరోతో మాట్లాడండి, హీరోయిన్తో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. బట్ మీరు ఈ సినిమాకి యాక్టివ్గా మీడియా ముందుకి వచ్చి మేము ఎంత ప్రశ్న అడిగినా మీరు ఇంత ఆన్సర్ చెప్పి చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో మిస్టర్ బచ్చన్ థర్డ్ మూవీ విత్ మాస్ మహారాజా. సో ఎలా ఉండబోతుంది? ఇది బేసిక్గా మీకు ఆల్రెడీ మీరు సాంగ్స్ చూసే ఉంటారు. సో ఇట్స్ ఎ వెరీ టిపికల్ హరీష్ శంకర్ మూవీ అండి, విత్ ఆల్ పాసిబుల్ మాస్ ఎలిమెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్. సాంగ్సే కానీ ఫైట్సే కానీ మంచి స్టోరీ లైన్ విత్ రవితేజ గారిది. మీరు టిపికల్ రవితేజని యూ కెన్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇది స్పెషల్గా ఏమంటే ఒక లేట్ 80s 90s నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని. అంటే ఆ టైంలో హౌ ద లైఫ్ అన్నది. ధమాకా మీ బ్యానర్కే పెద్ద హిట్ యాజ్ ఆఫ్ నౌ, అంతే కదా? డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద, నాట్ వన్ ఆఫ్ ద వన్, నెంబర్ వన్ మీ బ్యానర్లో. అంటే డిపెండ్స్ ఆన్ మెజర్ ఏమైనది అనమాట. బ్రో ఉంది కాదనట్లేదు, బ్రో మార్కెట్ స్పాను బిజినెస్ అదంతా ఎక్కువే కావచ్చు, బట్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద హిట్ అయింది. గూఢచారి ఉంది, కార్తికేయ 2 ఉంది, ఓబేబీ అంటే అవన్నీ ఇంకా గూఢచారి అవన్నీ కొంచెం అదర్ బ్యానర్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఇది మీ సోలో పీపుల్ అంటే మేముగా రన్ చేసిన ప్రొడక్షన్స్లో ఇవన్నీ అండి. పైగా మీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాల్లోని పాటలు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ చేయడం వ్యూస్, ఆ విధంగా కూడా ధమాకా. అంటే సాంగ్స్లో ఎక్స్ట్రాడినరీ రీచ్ వచ్చింది ధమాకా అండి. ధమాకా ప్లస్ మీ సినిమా తర్వాత శ్రీలీలకి వరుస పెట్టి ఛాన్సులు రావడం మా సినిమాలో ఉన్నప్పుడే వచ్చిందండి. సో ఇట్స్ నాట్ రైట్. సో ఇప్పుడు మధ్యలో రవితేజతో తీసిన సినిమా ఒక డిఫరెంట్ జానర్, అది ఒక డిఫరెంట్. సో దాని పక్కన పెడితే ఇది మళ్ళీ ఆ వైబే కనిపిస్తుంది, ధమాకా వైబ్ కనిపిస్తుంది. ఆ పాటలు కానీ, ఆ కలర్ఫుల్ పిక్చరైజేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ. సో ఆ రేంజ్కి ఈ సినిమా వస్తుందని వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే దీన్ని డెఫినెట్గా ఇట్ విల్ బి బిగ్గర్ దాన్ ధమాకా అన్న ప్లాన్తో వెళ్తున్నాం. ఓకే, ఎక్స్పెక్టేషన్ అదే. సో అంటే ధమాకాలో దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్, సాంగ్స్ కానీ కామెడీ కానీ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్. బట్ దీనిలో ఇట్ హ్యాస్ మోర్ ఎలిమెంట్స్. ఓకే, బట్ మీరు ఇప్పటిదాకా వదిలిన సాంగ్స్ 3 సాంగ్స్లో 2 సాంగ్స్ బాగా వెళ్ళి 3 సాంగ్ కూడా బాగా వెళ్ళింది. సాంగ్స్ ఇటు కలర్ఫుల్ పిక్చరైజేషన్ అంత బాగుంది. ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది ఒక ట్రైలర్ కట్లో రఫ్గా చూపించేశారు. మరి ఇంకా ఏవో ఎలిమెంట్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు ఇంకేం ఉండబోతున్నాయి? అది డైరెక్టర్ చెప్పాల్సి. మీకు డెఫినెట్గా 4th సాంగ్ వస్తుంది. ఇట్ విల్ బి బిగ్గర్ దాన్ ద, అంటే 3 songs గాట్ ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్, 4th విల్ బి ఈవెన్ బిగ్గర్. మొత్తం ఎన్ని సాంగ్స్? 5 4 మెయిన్ సాంగ్స్. 4 సాంగ్స్. దెన్ 4th సాంగ్ ఇంకా ప్రీవియస్ కొన్ని, అంటే దీనిలో హరీష్ ఆల్రెడీ చెప్పినండి, రవితేజ ఈజ్ ఏ ఆర్కెస్ట్రా సింగర్. సో అంటే యూ విల్ హియర్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 crore we paid for getting the old songs. అంటే రవితేజ గారితో రెండో సినిమా తీసి మీరు కమర్షియల్గా దెబ్బతిన్నారు. మీరు కమర్షియల్గా దెబ్బతినలేదు. దెబ్బతినలేదు. ఓకే, ఒక అంటే దాని నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్ల వెళ్ళలేదు. బట్ పోనీ మీకు నో ప్రాఫిట్ నో లాస్, లేకపోతే ప్రాఫిట్ సంథింగ్. బట్ అదేమీ ధమాకా రేంజ్ ప్రాజెక్ట్ అయితే కాదు. బట్ ఇమీడియట్గా థర్డ్ ప్రాజెక్టు మళ్ళీ రవితేజ్తో స్టార్ట్ చేయడానికి, అంటే మీకున్న రవితేజ్తో ఉన్న ర్యాప్ పెరగడం వల్ల, మీకు వాళ్ళకి ఒక అనుబంధం రావడం వలన, లేకపోతే ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా ప్యాక్డ్గా మీ దగ్గర ఉండడం వల్ల? అంటే ఒకటి సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ రిటర్న్స్ వాటికి మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ చేయడానికి సంబంధం లేదు. ఒకటి వస్తుంది, ఒకటి పోవచ్చు, సేమ్ అవ్వచ్చు, ఎక్కువ రావచ్చు. సో ధమాకా ఉన్నప్పుడు ఈగల్ స్టార్ట్ అయింది, ఈగల్ ఉన్నప్పుడే మిస్టర్ బచ్చన్ స్టార్ట్ అయింది. ఇంకొకటి మిస్టర్ బచ్చన్ స్టార్ట్ అయింది, ఈగల్ రిలీజ్ ముందే స్టార్ట్ అయింది. ఓకే, ధమాకా రిలీజ్ ముందే ఈగల్ స్టార్ట్ అయింది.
ఇంకొకటి రవితేజ గారు బిజీగా ఉన్నారు, సో నెక్స్ట్ ఆయన చేసే దానిలో డెఫినెట్గా విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. 4th ప్రాజెక్ట్ ఉందా? అంటే ఫ్యూచర్ అంటే ఇది పర్టికులర్గా ఇదని లాక్ అవ్వలేదు, సో చేస్తారు 100% ఆయన అవైలబుల్ ఉన్నంత వరకు we do. ఈ సినిమాకి ఎకనామిక్స్ ఎందుకు నేను ఎకనామిక్స్ అనంటే, మీరు ప్రొడ్యూసర్, మీరు డైరెక్టర్ అయ్యారు అనుకోండి, సినిమా ఎలా ఉండిపోతుంది ఏంటి అవన్నీ అడుగుతాను. మీరు యాక్టర్ అనుకోండి, మీ పాత్ర ఎలా ఉందని అడుగుతాను. బట్ యార్ ప్రొడ్యూసర్, సో మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎకనామిక్స్ మీద ఉండాలి తప్ప ఇంకోటి ఏవి ఎక్కువగా ఉండలేవు. సో ఈ సినిమా వరకు ఎకనామిక్స్ హ్యాపీనా? ఈ సినిమా మా బిజినెస్ ఏమనుకున్నామో ఆ పాత్రలోనే ఉన్నాం. బట్ మార్కెట్ ఇటీవల కాలంలో ఓటీటీ మార్కెట్ డౌన్ అవ్వడము, శాటిలైట్ హిందీ శాటిలైట్ మార్కెట్ డౌన్ అవ్వడము, అది మీ సినిమాను కూడా ఎఫెక్ట్ చూపించిందా? ఈగల్లో చాలా ఎఫెక్ట్ అయిందండి ఈ సినిమాకి. ఈ సినిమాకి లేదు అంటే ఈ సినిమా కూడా ఇంకా కొన్ని బిజినెస్ అవ్వాలా, బట్ అది అంటే మీరు ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేసిన రోజే మాకు వీ నో దట్ ఇట్ విల్ బీ ఏ డిఫికల్ట్ మార్కెట్ ఇన్ సౌత్ డిజిటల్ అండ్ శాటిలైట్. సో సౌత్ డిజిటల్ అయిపోయింది, శాటిలైట్ ఇంకా అవ్వాలి అది. అండ్ ఈ సినిమాకి ఈజీగా అయిపోతుంది. ఈ సినిమాకి అయిపోయింది మార్కెట్. బట్ ఒకప్పుడు అంటే ఈ ఓటీటీ శాటిలైట్ డౌన్ అవ్వకముందు అయితే ఏ మేరకు అయ్యి ఉండేదో ఆ మేరకు అయిందా? అవ్వలేదు కదా. అంటే 2018 నుంచి 22 వరకు ఒక మార్కెట్ ఉందండి, 22 నుంచి 23 ఇంకో మార్కెట్ ఉంది, 24 వచ్చి బ్యాక్ టు 22-21 మార్కెట్. అప్వర్డ్కి వెళ్ళాలి కదా, అప్వర్డ్ వెళ్ళలేదు కదా. స్పైక్ ఉంటుందండి, స్పైక్ ఉన్నప్పుడు అప్పే ఉండదు, ఆ స్పైక్ ఆల్వేస్ డ్రాప్స్. డ్రాప్ అయినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. మన స్పైక్ని లీనియర్ కర్వ్ అనుకోకూడదు. 22-23లో స్పైక్ ఉండింది, ఇప్పుడు ఆ స్పైక్ ఈజ్ బ్యాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ఎ కార్పొరేట్ కంపెనీ ఆర్ నాట్? 100% కార్పొరేట్ కంపెనీ. సార్ యూజువల్గా కార్పొరేట్ కంపెనీస్ ఎవ్రీ 3 monthsకి వాటి బ్యాలెన్స్ షీట్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. వీఆర్ నాట్ ఎ పబ్లిక్ కంపెనీ. వీఆర్ నాట్ ఎ పబ్లిక్ కంపెనీ. మేబీ అంటే బ్యాలెన్స్ షీట్ అనౌన్స్ చేసేది పబ్లిక్ కంపెనీ. వాళ్ళు యూజువల్గా 100% ఇన్వెస్టర్ కంపారిజన్ లాస్ట్ 3 monthsకి ఈ 3 monthsకి కంపారిజన్ ఇస్తాయి, నెక్స్ట్ 3 monthsకి గోల్స్ డిసైడ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇవన్నీ వస్తుంది. మీరు ఎందుకు మీ నెంబర్స్ని సీక్రెట్గా ఉంచాలి అనుకుంటున్నారు? సీక్రెట్ అండి, ఇది 100% ఇట్స్ విశ్వప్రసాద్ మనీ. సో ద ఇన్ఫర్మేషన్ విల్ బి విత్ విశ్వప్రసాద్. ఎప్పుడైతే మూర్తిలా ఎవరినన్నా ఇన్వెస్టర్గా తీసుకొస్తే దెన్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు డిస్క్లోజ్ టు ఇన్వెస్టర్స్. పబ్లిక్ ఉంటే పబ్లిక్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ దాంట్లో బికాజ్ ఐఎమ్ ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ, ఎవ్రీథింగ్ విల్ బి విత్ మీ ఆల్వేస్. బట్ సాధారణంగా మంచి ప్రాఫిట్స్ వచ్చినా మంచి ఇది వచ్చినా ప్రౌడ్గా చెప్పుకుంటారు కదా. చెప్పుకోవడం వేరు, చూపించడం వేరు. మాకు సక్సెస్ అయిన సినిమాలన్నీ చెప్పుకుంటున్నాం కదా. ధమాకా 100 crore అంటే 100 crore అని ఇస్తాము, కార్తికేయ 200 crore వేసినాము, బ్రో 100 crores దాటినప్పుడు వేసినాము, గుడాచారి సక్సెస్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం, ఓ బేబీ చేసుకున్నాం, వెంకీ మామ చేసుకున్నాం. A1 Express కానీ రాజరాజ్ చోరా, ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమాకి వి సెలబ్రేటెడ్. సో సెలబ్రేషన్ ఎప్పుడు ఆపుకోం, కానీ లాస్ మాత్రం చెప్పరు. అవసరం లేదు. అంటే ఎవరు తీర్చేవాళ్ళు కాదు కదా, మీ లాస్ మీరే చూసుకుంటారు కాబట్టి. అలా బాధపడేంత లాస్ ఎప్పుడు రాలేదు. అంటే మీ కార్పొరేట్ కంపెనీ ఫిగర్స్ బయటికి చెప్పకపోవడం అనేది మీ పర్సనల్, మీరు అన్నట్టు మీ హోల్ అండ్ సోల్ ప్రొపరేటరీ కన్సర్న్ కాబట్టి మీరు అంటున్నారు కరెక్టే. బట్ ఇది ఇండస్ట్రీ అన్నది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళని వాచ్ చేస్తుంటారు. ఇక్కడ నన్ను మీరు వాచ్ చేస్తుంటారు, మిమ్మల్ని వాచ్ చేస్తుంటారు, ఇక్కడ వాచ్ చేస్తుంటారు. అందరికీ ఇండస్ట్రీలో ఉన్న సర్ప్రైజ్ ఏంటంటే అసలు పీపుల్స్ మీడియా తాలూకా ఆపరేషన్ మోడ్ ఏంటి అన్నది ఇండస్ట్రీలో మిగతా ఉన్న ఆల్ ప్రొడ్యూసర్లకి ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్. అది మీ దగ్గర వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మా దగ్గర తరచూ వినిపిస్తుంటుంది. ఏంటి అసలు వాట్ ఈజ్ దట్ మోడస్ ఆఫ్ ఆపరేండి, ఏంటి వాళ్ళది, ఏంటి ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ఎలా వైబుల్ అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ తరచూ బయట ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటాయి. అది మీ దగ్గర వచ్చిందో లేదో నాకు తెలియదు. నాన్ వైబుల్ ప్రాజెక్ట్స్ మేము ఇంతవరకు ఏం చేయలేదండి. బిఫోర్ మౌంటింగ్ ఇది వైబుల్ కాదు అన్నది లేదు. ఈగల్ 3 months బిఫోర్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ ఆన్ ద టేబుల్. బట్ సమ్ మిస్కమ్యూనికేషన్ వీ డిడ్ంట్ క్లోజ్ అ
సౌత్ శాటిలైట్ అండ్ డిజిటల్. అంటే దానివల్ల డెఫిషియట్ అయింది దానికి. అదర్వైజ్ అంటే ఇండస్ట్రీలో వినిపిస్తుంది నెక్స్ట్ ఒక థర్డ్ పార్టీ చీట్ చేయడం వల్ల మనమేలో వీ గాట్ స్టక్. రెండిట్లోనే మాకు సబ్స్టాన్షియల్ అమౌంట్ లాస్. అనుకున్న లాస్, అది అనుకున్న మనమేది ఐ గెట్ ద మనీ బ్యాక్ ఆ థర్డ్ పార్టీ నుంచి. వన్స్ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ బికాస్ ఇట్స్ కాంట్రాక్చువల్లీ ఆబ్లిగేటెడ్ అండ్ ఐ earn with all my potential income from that money అనమాట. సో అన్నీ కలిపి ఐ విల్ గెట్ దట్ మనీ. అది తప్పితే మిగతా వాటిలో ఎక్కడ కూడా అంటే ఇండస్ట్రీలో వినిపించింది ఏంటంటే రామబాణం సినిమాలో చాలా హ్యూజ్ లాస్ వచ్చింది, మనమేలో హ్యూజ్ లాస్ వచ్చింది, మన మీద స్టక్ అయింది. స్టక్ అదే ఈగిల్లో లాస్ వచ్చింది. ఇవన్నీ కలిపి దాదాపు ఒక 100 crores ఉంటుంది అని ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ ఉంది. అది అది నిజమా కాదు మీరు చెప్పాలి. నంబర్గా చెప్పాను కానీ రామాయణంలో వీ గాట్ ఎ లాస్, బట్ అది అన్బేరబుల్ లాస్ ఏం కాదు. మీకు ఏది అన్బేరబుల్ లాస్ కాకపోతే ఎందుకంటే బికాజ్ యూజ్ ఆర్ గుడ్ సౌండ్ పొటెన్షియాలిటీ. సౌండ్ పొటెన్షియాలిటీ అంటే మీకు ఎనీ టైమ్ వెన్ యూ గెట్ ఇన్ టు బిజినెస్ యూ విల్ మెజర్ యువర్ సస్టైనెన్స్, యువర్ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఉంటుంది. సో it is slightly above my range of losses because of somebody cheating me in Maname. Eagle unanticipated ఒక క్లోజ్ అయిన డీల్ క్లోజ్ అవ్వలేదు అన్న సర్ప్రైజ్. అది దానివల్ల ఇట్స్ ఎ సబ్స్టాన్షియల్ ఇన్కమ్. అంటే మీకు 50% ఆఫ్ ద ఇన్కమ్ ఇస్ శాటిలైట్ అండ్ డిజిటల్ ఇన్స్ అవుతారు, అట్లీస్ట్ 40-45% ఆఫ్ ద ఇన్కమ్. అది స్టక్ అవ్వడం అనేది దట్ ఈస్ ఎ బ్లో. బట్ స్టిల్ ఇట్స్ రీకవర్డ్. ఇట్స్ నాట్ లైక్ అంటే మా అనుకున్న ప్రాఫిట్స్ మిస్ అయినాయి, సమ్ లాసెస్తో వెళ్ళిపోయింది. ప్రతిసారి మీ డెసిషన్స్తో ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేస్తున్నాను. అంటే అది ఓపెన్గా సర్ప్రైజ్ తెలియకపోవచ్చు కానీ ఇండస్ట్రీలో అంటే మేము అందరితో తిరుగుతుంటాం కాబట్టి మీరు ఆదిపురుషు తీసుకున్నప్పుడు ఒక సర్ప్రైజ్ అందరికీ ఏంటి వేళ క్యాల్కులేషన్ అని. నెక్స్ట్ మీరు ఆదిపురుషు ఇన్ లైన్ టు క్యాల్కులేషన్, అక్కడ ఏం గ్యాప్ ఉంది. జనాలు సర్ప్రైజ్ అది మీకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత అవన్నీ తర్వాత ముందైతే మీరు చిన్న షాక్ అయితే ఇస్తున్నారు ఇండస్ట్రీలో మిగతా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కానీ మీ స్ట్రాటజీ ఏంటని. ఇప్పుడు లేటెస్ట్గా కూడా నిన్న మొన్న వినిపిస్తుంది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళు హీరో 7 కోట్ల పైన రెమ్యునరేషన్ అడిగారు, అందుకని వాళ్ళు వెనక స్టెప్ వేశారు, ఆ ప్రాజెక్ట్ మీరు టేకప్ చేశారు అని. వాళ్ళందరూ ఏంటిది 7 కోట్ల ప్రాజెక్ట్ని 7 కోట్ల హీరో రెమ్యునరేషన్, నేను ఆ ప్రాజెక్ట్ని ప్రాఫిటబుల్గా చూపిస్తాను. అంటే నేను చెప్తా ఇది ఈ షాక్ బయట మీరు చెప్పిన ప్రాజెక్టు విల్ బి హ్యూజ్ ప్రాఫిట్స్ అన్నమాట. మీకు అంటే 10% నుంచి 200% తీసుకెళ్తా ప్రాఫిట్. అవునా? డిజిటల్ అయితే 200%, లేదంటే 10%. డిజిటల్ మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల ఈ సినిమాకి అంటే ఐ మీన్ బచ్చన్ సినిమాకి కనీసం ఒక 7 కోట్ల తేడా వచ్చిందా? నంబర్ చెప్పలేను అంటే అది ఎవడన్న నెంబర్ కరెక్ట్ కాదు. అంటే మీరు ఎస్ఆర్నో చెప్పచ్చు. నాకు వినిపిస్తున్న నెంబర్ ఏంటంటే డిజిటల్లో 18 CR వచ్చింది, యాక్చువల్గా అయితే ఒకప్పుడు మార్కెట్ అయితే 25 దాకా రావాలి ఇది అని చెప్పి. అంటే హైయెస్ట్ పొటెన్షియల్ ఈ కాంబినేషన్ ఆఫ్ మూవీ 23 మార్కెట్ ఉంటే వుడ్ హావ్ గాట్ ట్వైస్ ఆర్ మోర్. నంబర్ చెప్పను. డిజిటల్ ఆఫ్ అవ్వడం అన్నది నాట్ బికాజ్ వీ అండర్సోల్డ్, వీ గాట్ ఇన్ ఎ స్లాట్ విచ్ వాస్ జస్ట్ ఓపెన్డ్ అప్ విత్ నో బడ్జెట్. స్లాట్ దొరికింది కానీ బడ్జెట్ దొరకలేదు. మీరు పీపుల్స్ మీడియా ఒక వేవ్ లాగా స్టార్ట్ చేశారు, తర్వాత ఇంటర్నల్గా కొన్ని సెట్ బ్యాక్స్ మీరు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు, మళ్ళీ దాని అంతటినీ ఒక అంటే ఇంటర్నల్గా స్టేబిలైజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చి 1 మూవీ అట్ ఎ టైం, 2 మూవీ, 4 మూవీస్ అట్ ఎ టైం అన్న వ్యూలో రన్ అయ్యేది. అన్నీ అంటే 4-5 అట్ ఎ టైం చేసేవన్నీ వెల్ నోన్ అంటే వెరీ వెల్ సెట్ యాక్టర్స్ అలాంటివి, దాని రెస్పెక్టివ్ మేనేజ్మెంట్ టీమ్స్ ఓవర్ ఎ పీరియడ్ బిల్డ్ అయినవి ఉన్నాయి. మా మేము గ్రో అయినంత ఫాస్ట్గా అంత డైవర్సిఫైడ్గా చేయడానికి మా ఎక్స్పీరియన్స్ వాజ్ నాట్ ఎనఫ్. అంటే ఐ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, సో కొన్ని ప్రాసెస్ నేను అనుకున్నవి లేవు, అవి ఫిక్స్ చేస్తున్నాను. వీఆర్ బ్యాక్ ఇన్ ట్రాక్. నౌ వీఆర్ బ్యాక్ ఇన్ ట్రాక్.
దానివల్ల ఒక 4-5 అంటే ఒక 4 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు, కంప్లీట్ అయ్యి మా దగ్గర బ్యాక్ దీనిలో ఉంది. 1 or 2 అనుకున్న అంటే అనుకున్న కంటెంట్ క్వాలిటీ బయటికి రాలేదు. మీరు అనుకోకుండానో కావాలనుకున్నా అనుకోకుండా కొంతమందిని దగ్గర తీసుకున్నారు, వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు మీకు, సో మీరు మొదట్లో తెలియక తప్పటడుగులు వేశారు అన్న టాక్. అస్సలు కాదండి, అస్సలు కాదు. అనుకోకుండా కొందరు వచ్చి కొంచెం గ్యాప్స్ ఎక్స్పోజ్ చేసినారు, కాకపోతే వాళ్ళు ఓవర్ అంబిషియస్గా ఉన్నారు. నాకు ఎంత గ్యాప్స్ కావాలో అవి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది అవి. విశ్వప్రసాద్ దగ్గర పనిచేయడం అంత ఈజీ కాదు, అంత సులువు కాదు, అది ఎంతవరకు నిజం? ఏ కాంటెక్స్లో అండి? అంటే చాలామంది మీ దగ్గరికి వచ్చి ఇక్కడ చాలా ఈజీ అయిపోతుంది ఏదో చెయ్యొచ్చు అనుకుని వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి, అంటే గ్రాంటెడ్ యాటిట్యూడ్తో పనిచేయడం వీలు కాదు. మీ దగ్గర కుదరదు. నా దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తారు, సో నా దగ్గర పనిచేయడం కష్టం కాదు. నాకు ఒక బార్డర్ ఉంటుంది, చిన్న బార్డర్ ఉంటుంది, నన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ చిన్న బార్డర్ ఈజీగా వదిలి ఉంటుంది. దాని తర్వాత షీల్డ్ ఉంటుంది. తెలవక కొంతమంది వస్తారు, ఈ బార్డర్ దాటేసినాము, ఫైర్ వాల్ ఉంటుంది, ఫైర్ వాల్ ఉంటుంది, ఇంపాసిబుల్ టు క్రాస్. సో అదే మీ సక్సెస్ సీక్రెటా? అదే నేను ఫెయిల్ కాకుండా సస్టైన్ అవ్వడానికి సీక్రెట్. సక్సెస్ ఉంది కానీ మీరు అన్నారు కదా ఎలా సస్టైన్ అవ్వగలరు అంటే, నేను ప్లాన్ చేసిన సస్టైనెన్స్ ప్లాన్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. వరల్డ్ వైడ్గా సాఫ్ట్వేర్ మార్కెట్ డౌన్గా ఉందని వార్తలు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ మార్కెట్, అసలు జాబ్ మార్కెట్ కూడా బాగా మార్కెట్ డౌన్ డౌన్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో మీరు కూడా ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, అంటే నాకు మన మీద ఒక 30-40 కోట్లు పోయినా నేను భయపడకపోవడానికి అంటే నా సస్టైనెన్స్ ప్లాన్ స్ట్రాంగ్గానే ఉంటుంది. సో మార్కెట్ కండిషన్స్ వేరండి, అంటే మార్కెట్ కండిషన్ ప్రకారం వీళ్ళు అడ్జస్ట్. ఒక్కోసారి మార్కెట్ టైట్ అయినప్పుడు ఇట్స్ ఆపర్చునిటీ. నేను ఐసీ దిస్ డౌన్ మార్కెట్ యాజ్ ఆపర్చునిటీ. నాకు కావాల్సిన ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది. మీరు ఇందాకన్నారు ఒక సినిమా అందరు తీసుకుంది మీరు ఎందుకు తీసుకున్నారు అని, దాన్ని నేను ప్రాఫిటబుల్గా చేయాలంటే ఇలాంటి మార్కెటే కావాలి నాకు. అంటే ఇప్పుడు మార్కెట్ పరిస్థితి మీకు అనుకూలంగా ఉందంటారు? 100% అనుకూలంగా ఉంది. ఓకే. నేను 3-4 ఇయర్స్లో చేయగలిగిన పని ఇప్పుడు 1 ఇయర్లో చేయగలను. కానీ యూజువల్గా కార్పొరేట్ కంపెనీ అన్నప్పుడు కానీ లేదా ఇండివిజువల్ ఫ్యామిలీ ఓరియంట్ బిజినెస్ కానీ దేనికి దానికి చూసుకుంటారు, కానీ ఇందులో లాస్ వచ్చింది అది దాంట్లో కవర్ అయిందని అలాగా ఖర్చు పెడితే వెళ్ళరు కదా. ఏ బిజినెస్కి ఆ బిజినెస్కి ఒక మోడల్ ఉంటుందండి. దీనికి వాల్యూ మోడల్ అంటారు సినిమా. నేను చూస్తున్నది, నేను వాల్యూ క్రియేట్ చేస్తున్నాను, డ్రాప్ చేయట్లే. దీనికి వాల్యూ క్రియేట్ చేసుకెళ్తారు డెఫినెట్గా. అవుట్ ఆఫ్ నో బ్లూ విత్ నో బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను ఈ సైజ్ ఆఫ్ ప్రొడక్షన్ రన్ చేస్తున్నాను. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మనమే లాస్ తప్పితే వేరే ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఏం లేదు. నాట్ ఓన్లీ మనమే చెప్పాలంటే మీ అవుట్ ఆఫ్ ఇప్పటిదాకా తీసిన ప్రాజెక్టుల్లో 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్టుల నెంబరు కొంచెం తక్కువే కదా. అలా ఇప్పుడు మీకు బ్రోలో నేను ఒక 50 నుంచి 100 కోట్లు సంపాదించచ్చు, కళ్యాణ్ గారి డేట్స్ ఉంటాయి. దానిలో అనుకున్న విఎఫ్ఎక్స్ చేయకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ని మోడరేట్గా క్రియేట్ చేయగలను. మాకు 3 years బ్యాక్ నుంచే తెలుసు ఆ సినిమా ఆయన చేస్తున్నాము. 1.5 year బ్యాక్ నుంచే బ్రో స్టోరీ తెలుసు ఏం చేస్తామని. మేము చాలా చేసిండొచ్చు, చేయలేదు. అలాంటి లెర్నింగ్స్ ఉన్నాయి, అవి ఫ్యూచర్లో ఉండవు. విశ్వప్రసాద్ మోర్ అండ్ మోర్ యాంబిషియస్ అని అనుకోవచ్చా? మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్. నేను నాతో మాట్లాడిన వాళ్ళు నేను మోర్ రియలిస్టిక్ ఉంటాను, లిటిల్ బిట్ ఆప్టిమిస్టిక్ ఉంటాను, కానీ ఓవర్ అంబిషియస్గా ఇప్పుడు ఉన్నాను. ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి వింగ్లోకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంటర్ అయిపోయారు. థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, అవుట్డోర్ యూనిట్లోకి ఎంటర్ అయ్యారు, స్టూడియోకి ఎంటర్ అయ్యారు, ప్రొడక్షన్కి ఎంటర్ అయ్యారు. సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ దీంట్లోకి ఎంటర్ అవుతుంటారు. సో ఇదంతా దీన్ని ఏమండి అంటే మీ బ్రాడ్ ఐడియా ఏమంటారు అసలు? నేను కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలని. ఎకో సిస్టమ్, స్టూడియోస్ అవుట్డోర్ నా ఓన్ ఉంది. థియేటర్స్కు బయట మైత్రి వాళ్ళ దానిలో, అంటే సీక్రెట్ ఏం కాదు, మైత్రి థియేటర్స్లో
ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఓకే. మైత్రి డిస్ట్రిబ్యూషన్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. గ్లోబల్లో కూడా ఐఎమ్ పార్ట్నర్. అవును. బాంబేలో ఐ జస్ట్ ఓపెన్ ఆఫీస్, సో ఐ విల్ బి గెటింగ్ ఇన్ ది ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఎల్ఏలో ఐఎమ్ ఓపెనింగ్ ఏ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్. సో ఎకో సిస్టమ్లో ఐ గో ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఐ క్యాన్. సో రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ఇప్పటిదాకా చేయట్లేదండి. నేను ఐ ఇన్వెస్ట్ అండ్ డెవలప్. అదే సో నోయిడాలో ఏదో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను అట్లాంటిలో నేను గుర్గామా 400 acres తీసుకున్నాను. గుర్గాంలో ఏం చేయట్లేదు. హైదరాబాద్లో నా ఒక కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, మన నేటివ్ ప్లేస్ ఆదన్లో ఉంటుంది. అవును. దెన్ యూఎస్లో సియాటల్ సరౌండింగ్లో నాకు బాగానే ఉంటాయి. బట్ ఇప్పుడు రీసెంట్గా నేను అట్లాంటాలో ఐఎమ్ కమింగ్ విత్ సమ్ వెరీ లార్జ్ మెగా ప్రాజెక్ట్స్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒక 400 acres తీసుకున్నాను నేను. 3-4 townships బిల్డ్ చేయాలి. చాలా మా విషయం సార్ చాలా హైట్లో కనిపిస్తున్నారు. అలా నైట్ 5-9.5 అంతే ఉంటుంది. లేదు మీరు మాకు తెలిసిందే కొంచెం ఎక్కువ అని అనుకుంటుంటే మీరు చెబుతారు ఇంకా ఎక్కువ. చాలామంది చేసేదండి. మీ సర్కిల్ మీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. మామూలుగా చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. మీరు సినిమా రంగానికి సంబంధించి ఏది ఉంటే దాన్ని స్టార్ట్ చేద్దామనే ఐడియాతో ఉంటారు. ఎందువల్ల? ఇదండి సినిమాకి సంబంధించి చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అవుట్డోర్ క్రాఫ్ట్ అనుకో, అవుట్డోర్ యూనిట్ దాన్ని మీరు ఓన్గా పెట్టుకున్నారు. స్టూడియో అది కూడా మనం పెట్టుకున్నాం. సో ఇలాగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ని మనం హ్యాండిల్ చేద్దాం మన ఓన్గా. సో మీరు నాది ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. సో ఆ ఎకో సిస్టంలో పార్ట్ అయినా ఇదంతా. ఇప్పుడు అవుట్డోర్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ గాట్ ఇన్ టు మూవీస్. యూఎస్లో నాకు ఒక అవుట్డోర్ యూనిట్ ఉండేది. అవును. బట్ అవుట్డోర్ యూనిట్తో నేను సర్వీస్ చేయను, సినిమాలో షేర్ తీసుకున్నామండి. ఇప్పుడు మేము వాడే సినిమాల్లో మా ఇంటర్నల్ అవుట్డోర్ ఈజ్ ఓన్లీ 10%, 90% బయట నుంచి వస్తుంది. బట్ నాకు బేస్ లైన్ కంట్రోల్స్ అన్నీ దీనివల్ల వస్తుంది. అదే ఆటోమేటిక్గా ప్రతి సినిమాకి సంబంధించి థియేటర్ సిస్టంలో ఎందుకు ఎంటర్ కూడా కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్పోర్టింగ్ ఉంది అనుకున్నాం, దాంట్లో కూడా మీరు ఎంటర్ అవ్వాలని చూస్తుంటారు కదా. నాకు అదే మరి అంటే అది బేస్ లైన్ సెట్ చేస్తుందండి. మీకంటూ కొంత కంట్రోల్ మనదంటూ కొంత ఉండాలి. అంటే అది ఏమైనా అర్థమవుతుంది కదా. రేపు పొద్దున్న ఎవరన్నా మీ లెవెల్కి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కదా. నేను చేయను కదండి, టీం చేస్తారు కదా. నేను టీమే చేస్తారు. బట్ మీరు చేసే బిజినెస్ లెవెల్కి కానీ మీ ప్రాసెస్ కానీ ఇవి చాలా చిన్న పీనట్స్ అనిపించట్లేదా? స్టూడియోస్ అన్నది నేను 100% బిల్డ్ అది ఓకే. ఈ చిన్న చిన్నవి ఇప్పుడు అవుట్డోర్ ఉంది, అవుట్డోర్కి ఒక బేస్ లైన్ ఉండాలి కదా, దానికి వాడుతున్నాను. ట్రాన్స్పోర్ట్ ఉంది, నాకు ఒక క్లియర్ బిజినెస్ మోడల్ ఉంది. అదంటే వెహికల్స్ పెట్టుకుంటే దాని నుంచి రెంట్ ఎంత సేవ్ అవుతుంది అన్నది కాదు. అంటే మీకు ఐడియా ఉందో లేదో, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇన్ కార్ సాఫ్ట్వేర్, వాటిలో వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్. సో నాకు నేను కొన్నవి ఎలక్ట్రిక్ వెహికల్స్, నాట్ రెగ్యులర్ ఇది కాదు. మాకు నేను ఎందుకు అన్నా దానికి ఒక అంటే వీటన్నిటి బ్యాక్ అండ్ ప్లాన్ ఉంది. ప్రొడక్షన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే కాస్ట్ కంట్రోల్ జరుగుతుందా? ప్రొడక్షన్ కాస్ట్కి దీనికి సంబంధం జరగదా? అంటే కొన్ని ప్రొడక్షన్ స్మూత్గా జరగడానికి ఏమైనా హెల్ప్ చేస్తుందా? అసలు చేయదు. మరి వాట్ ఈస్ ద పర్పస్ ఇవన్నీ దేనికోసం? హ్యావ్ మై ఓన్ పర్పస్ అని చెప్తున్నాను. ఎలక్ట్రిక్ కార్స్ వెహికల్స్ కొనడంలో ఐ హ్యావ్ ఎ ప్లాన్. అదే సార్, ఇండస్ట్రీ పరంగా ఐఎమ్ సెట్టింగ్ ఏ బేస్ లైన్. ఒక వెహికల్ డైలీ 10,000 కావాలన్నా 4,000 కావాలన్నా అన్నది 4,000కి ఇది ఎగ్జాంపుల్. అది మరి దేనికి పర్పస్ ఉండాలి కదా. కాస్ట్ కంట్రోలా, లేకపోతే మనకు అందుబాటులో రెడీగా ఉండాలి, టైం సేవ్ అవ్వాలి, బేస్ లైన్ సెట్ చేయడం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ఎందుకు టేకర్ చేస్తామంటే ఐదర్ కాస్ట్ కంట్రోల్ లేకపోతే టైం సేవింగ్. బేస్ లైన్ కాస్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి, నేను కాస్ట్ కంట్రోల్ చేయాలంట. సో కమింగ్ బ్యాక్ టు మూవీ, మీరు ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చిన తర్వాత బేసిక్గా మీకు ఒక టీం ఉంది, వాళ్ళు కథలు వింటారు, బేస్గా వాళ్ళు అలా అలా మీ దగ్గర ఫైనల్గా మెయిల్ చేస్తారు. మీరు ఒక జస్ట్ ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక ఎట్ గ్లాన్స్ చూస్తాను అని చెప్పేసి. ఇప్పుడు వస్తున్న ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్తో ఈ ఎట్ గ్లాన్స్ నుంచి పూర్తిగా స్క్రిప్ట్ చూడడం వరకు ఏమైనా వెళ్ళారా? ముందు కూడా అనాలిసిస్ డేటా తెప్పించుకున్నాను అండి. ఇప్పుడు ఇంకొంచెం
ఆ రివ్యూ ప్రాసెస్ని తరో చేశాను నేను టైం స్పెండ్ చేసి కాదు. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో, ఎలా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలో అన్నది మీరు చూస్తే మేము మౌంట్ చేసే ప్రాజెక్ట్స్ అంతా ఫ్యూచర్లో మిస్ఫైర్ అయ్యే కంటెంట్ ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చి ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పిన, నిశ్శబ్దం చేసినప్పుడు సమ్ ఫండమెంటల్స్ మిస్ అయినాం. హౌ టు ఎలివేట్ ఎ ప్రొటగనిస్ట్ అన్నది సినిమాగా బాగుంటుంది, బట్ మీరు వెళ్ళి ఒక ఎక్స్పెక్టేషన్తో చూస్తే సమ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అలానే 1 or 2 అదర్ మూవీస్లో ఆ గ్యాప్ ఉండొచ్చు. ఆ గ్యాప్ని మినిమైజ్ చేసేదానికి వీ ఫౌండ్ మెనీ వేస్ వీ కెన్ డూ బిఫోర్. మీరు ఇన్ని చెప్పినా కూడా, మీ ప్రాజెక్ట్స్ ఇన్ని ఉన్నా కూడా, సినిమాని మీరు సినిమా మీద మీ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే, సినిమా మీద మీ స్పీడ్ చూస్తే, సినిమా హీరోస్కి మీరు ఆఫర్ చేసే రెమ్యునరేషన్స్ చూస్తే, ఇప్పటికీ జనాలకి ఒక సర్ప్రైజ్. విశ్వప్రసాద్ ఏ మనీని ఇందులో పంప్ చేస్తున్నారు అన్నారు. నా దగ్గర అమెరికన్ డాలర్స్ ఉన్నాయండి. దాన్ని ఇండియాకి నేను ప్రాపర్ ఎఫ్డిఐ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. నేను తెచ్చిన ప్రతి డాలర్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేసి నా సినిమా కంపెనీలోకి పెడతాను. కానీ ఇప్పటికీ కూడా ఏంటి ఆ హీరోకి అంత రెమ్యునరేషన్ ఇచ్చారా, ఆ హీరోకి ఇది రెమ్యునరేషన్ ఇస్తారా, అందరూ కూడా ఏ ప్రొడక్షన్ల కోసం మీకు పైకి ఎవరు ఏం మాట్లాడకపోయినా మా దగ్గర మాట్లాడేది ఏంటంటే ఇటు వాటి ఏంటి ఆయన నా కంపెనీలో తెచ్చిన ప్రతి రూపాయి ఆర్బీఐకి రిపోర్ట్ చేసి తీసుకొచ్చిండు మనీ. సో మామూలుగా వేరే ఇన్వెస్టర్స్, వేరే ప్రొడ్యూసర్స్ చేయాల్సిన పని లేదు. లోకల్ నాది బయట నుంచి వస్తుంది కాబట్టి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మనీ కాబట్టి. సో ప్రతి రూపీ అకౌంటబిలిటీ, ప్రతి ఇన్వెస్ట్మెంట్ని రిపోర్ట్ చేసి ఉంటారు. అవును. మామూలుగా ఎక్స్పెన్స్ రిపోర్ట్ చేశారు, అంటే నేను ఇన్వెస్ట్మెంట్ కూడా రిపోర్ట్ చేస్తాను. సో సినిమాల్లో ఉండే బ్లాక్ మనీ అనేది మీ దాంట్లో ఉంటుందా? నాకు సినిమాలో ఉండే బ్లాక్ మనీ గురించి తెలియదు, నా దగ్గర బ్లాక్ మనీ ఉండదు. నా దగ్గర అంతా సో హీరోలకి, డైరెక్టర్కి అందరూ కంప్లీట్ వైట్ పేమెంట్స్. ప్రతి దానికి టీడీఎస్ అండ్ జిఎస్టీ ఉంటుంది. కానీ మేము వినే హ్యూజ్ ఫిగర్స్ డైరెక్ట్లీ హీరోలకి, ఎస్పెషల్లీ హీరోస్కి అంత ఫిగర్స్ వాళ్ళు వైట్ చూపిస్తారంటారా? మీరు అది నన్ను అడిగితే ఎలా అండి? మీరు నేను రిపోర్ట్ చేసినప్పుడు, నేను ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ కట్టినప్పుడు ఆటోమేటిక్ అటు సైడ్ ఇన్కమ్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దాని తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు చూపెట్టాలా. మీరు హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు అని ఒక టాక్, ఎంతో నిజం. ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్తారండి. వాళ్ళైనా ఎందుకు అడుగుతారో నేనైనా ఎందుకు ఇస్తాను. ప్రతి హీరోకి ఒక కమర్షియల్ అంటే దాని ప్రకారమే సినిమా చేస్తాను. మిగతా వాళ్ళు కొంచెం బ్యార్గెన్ చేద్దాం, కొంచెం ముందు వెనక ఆలోచిద్దాం అన్న దగ్గర మీరు వితౌట్ ఎనీ బ్యార్గెన్. డిఫరెన్స్ వచ్చి, అంటే నేను నాకేం 10 రకాలుగా ఉంటారు, నేను మధ్యలో ఉంటాను. కొంతమంది ఎంత కావాలంటే అంత అని చెప్పి ఇవ్వకపోవచ్చు, కొంతమంది అడిగే ముందే తగ్గించవచ్చు. నేను ఎంత చెప్తే అంత ఇస్తాను. నేను ఆ కేటగిరీలో ఉంటాను. మీరు ఎంత చెప్తారో వాళ్ళు ఎంత చెప్తారా? నేను ఎంత ప్రామిస్ చేస్తానో సినిమాకు అంత ఇస్తాను. అది అలాగే ఇస్తారు కదా. దాని ప్రకారమే నేను ఎంత కావాలంటే అంత అని చెప్పాను. నేను ఇస్తాను కాబట్టి కరెక్ట్గానే నెగోషియేట్ చేస్తాను. సో మీరు ఎంత ఇస్తానంటే దానికి వాళ్ళు ఓకే అనుకుంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ప్రతి హీరోకి వాట్ ఈస్ ద రేట్ అన్నది మార్కెట్ తెలుసు అండి. మనమేమి కొత్తగా ఇన్వెంట్ చేయనక్కర్లేదు. లాస్ట్ మూవీ ఏమి, ఈ మూవీ ఏమి, నెక్స్ట్ మూవీ ఏమి అన్నది ఒక గ్రాఫ్ ఉంటుంది. మీరు ఇందాక చెప్పింది కూడా దాని ప్రకారమే ఇచ్చింటాను. 5% ఇటు అటు ఉంటుంది. ఆ 5%ని నేను నా ప్రొడక్షన్లో ఆప్టిమైజ్ చేసుకోగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది పాసిబుల్ అంటారా? 100% పాసిబుల్. నవేడేస్ సార్, మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటికీ అనుకున్న ఫిగర్కి, కంప్లీట్ చేసి వచ్చే ఫిగర్కి ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది కదా. ఓ 10%. మీకు ఇందాక చెప్పిన నాకు ఆపర్చునిటీ అని, వితౌట్ చేంజింగ్ ఎ సింగిల్ రిక్వైర్మెంట్ నేను 40% కాస్ట్ తగ్గించగలను. 40% కాస్ట్ తగ్గించగలను. తగ్గించారా? ఇందాక మీరు అన్నారు కదా వెహికల్, అవునవును. డైలీ కాస్ట్ 10,000 అయితే నాకు 4,000 అవుతుంది. ఓకే, ఇలా అన్ని వీటిల్లో కూడా అలా ప్రతి దానిలో ఆపర్చునిటీ. స్టిల్ వెహికల్ ఇస్తున్నాను, కొత్త వెహికల్ ఇస్తాను. బట్ ఈ సినిమాకి వస్తే 85 CR అయిందన్న టాక్ ఎంతవరకు నిజం? బచ్చన్కి ఈ సినిమా ఏదైతే బడ్జెట్ అనుకున్నామో అంతే అయింది. అది 85 నేనంటే ఎస్ అంటారు, 90 అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు, అలా ఎలా ఎలానో అనుకోవచ్చు. ఎస్ అంటారు అంటారు. ఇప్పుడు చెప్పినా కదా, మా సినిమాకి లాస్ట్ ఇయర్ నవంబర్లో అనుకున్నాం సినిమా. ఇది రైడ్లో సర్టన్ ఎలిమెంట్స్ తీసుకొని చేయాల్సి వచ్చింది కాబట్టి టీ సిరీస్ వాళ్ళు సేల్ చేయమంటే వాళ్ళకి
సినిమాలో ఈక్విటీ కూడా ఇచ్చినాము జస్ట్ ఫర్ రైట్స్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక నంబర్ అనుకోవాలి కదా, ఇన్వెస్ట్మెంట్ నంబర్ ఇంత అని మేము పెట్టేది. అది ఏదైతే పెట్టినామో అంతే అయింది. అండ్ ఆ నంబర్ ఈజ్ టీ సిరీస్ పీపుల్ మీడియాకి సంబంధించిన విషయం. దట్ యూ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. 100%. రవితేజ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. ధమాకాలో అది మీరు 100%, 200% ఇచ్చారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అందుకే జనాలు కూడా అలాగే యాక్సెప్ట్ చేశారు. బట్ ఆ సినిమా రిలీజ్ ముందు మీరు కొంచెం టెన్షన్ పడ్డారు. టెన్షన్ కొద్ది అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో జనాలు టెన్షన్ ఒకటి ఉంటుంది కదా. అస్సలు పడలేదా? నేను ఏ సినిమాకి టెన్షన్ పడ్డా. అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో. బాగా రిసీవ్ చేసుకుంటారనే రిలీజ్ చేస్తాం అంతే, టెన్షన్ ఏం లేదు. అంటే మీరు ఒక రేటుకి బయ్యర్లు అమ్ముతారు, వాళ్ళు సేఫ్ అవ్వాలి, మీ స్టాండర్డ్ సెట్ ఆఫ్ బయ్యర్స్ అంతా. మోస్ట్లీ మేము వి డూ అవర్ ఓన్ రిలీజ్, మెజారిటీ. ఎక్కడో సో ఇప్పుడు అలా ఫ్యూ ఏరియాస్ మాత్రమే. ఇప్పుడు ఏం గేట్ టెన్షన్ లేదు ఇప్పుడు ఈ సినిమా. ఇంతకుముందు లేదు, దీనికి లేదు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా వరకు? ఎందుకంటే మీ ట్రైలర్లో ఎంటర్టైన్మెంట్ పెద్దగా చూపించలేదు. యాక్షన్ మోడ్ చూపించారు, ఒక వింటేజ్ లవ్ స్టోరీ చూపించారు. ట్రైలర్లో లేదండి ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ మీన్స్ ఫన్. యాక్షన్ చూపించారు, సీరియస్ సెకండ్ ట్రైలర్ సత్యభూషణ్ చూపించినంత కామెడీ కానీ ఒక చిన్న సీన్ వేసారు. ట్రైలర్లో ఎంత చూపిస్తారండి? అందుకని అడుగుతున్నా, ట్రైలర్లో అంతుంది కాబట్టి అసలు సినిమాలో ఎలా ఉండబోతుందని అడుగుతున్నా. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ మూవీ కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్. ఎందుకంటే హరిశంకర్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ బాగా చూపిస్తారు, కొన్ని బ్లాగ్స్ అయినా అట్లీస్ట్ ఆయన చేస్తారు. సో రవితేజ ఆయన అలాగే ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అంటే ఒక డిఫరెన్స్ వచ్చి మీకు ఇది టేక్స్ బ్యాక్ టు ద 90s బ్యాక్ డ్రాప్. హిలేరియస్ అన్న పదాన్ని వాడచ్చా ఎక్కడైనా? 60-70% హిలేరియస్ అండి, 60-70%. 10-20% యాక్షన్ ఉంటుంది. అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా త్రూ అవుట్ జర్నీ మూవీ? ఓకే. ఎందుకంటే మీరు కాపీ చూస్తుంటారు కాబట్టి, సెన్సార్ అయిపోయింది కాబట్టి, దాన్ని బట్టి మీకు ఒక అసెస్మెంట్. ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ వచ్చింటుందండి. మా సెన్సార్ రిపోర్ట్ వచ్చింటుంది, మా ఎడిట్ రూమ్ రిపోర్ట్ వచ్చింటుంది, డిఐ రిపోర్ట్ వచ్చింటుంది, విఎఫ్ఎక్స్ రిపోర్ట్ వచ్చింటుంది, అన్నీ వచ్చింటుంది మీకు. ఎందుకు అలాంటి డబ్బింగ్ రిపోర్ట్ సార్? అలాంటప్పుడు మమ్మల్ని మీ అప్లకి పెట్టేసుకోండి. కాదు, మీకు అన్ని రిపోర్ట్స్ వచ్చింటాయి కదా. సినిమా చాలా బాగుందని టాక్ ఉంది. ఖచ్చితంగా సినిమా ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్గా ఉంది, బాగుందని వచ్చింది టాక్. సో ఖచ్చితంగా నమ్మకం. కొన్ని విషయాలు మా ప్రొడక్షన్ విషయాలు మీ నుంచే తెలుసుంటే అదే లేదు సార్, అంటే మా ప్రొఫెషన్ సార్. అది కదా, ఇప్పుడు మీరున్నారు సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అవుతారు. సో ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ ఉన్నాయి, దాని మీద. సో మా సింపుల్ మాదొక చిన్న ప్రొఫెషన్ ఏంటంటే తెల్లలేదు న్యూస్ గ్యాదరింగ్. సో ఆ చిన్న ప్రొఫెషన్లో ఇంకా అంతకన్నా మరో పని ఉంటుంది. సో ఉన్న లిమిటెడ్ ఒక ఎన్ని ఉన్నాయి హ్యాపెనింగ్, మోస్ట్ హ్యాపెనింగ్, మీకు డీప్ ఇన్ఫర్మేషన్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి, ఒక ½ డజన్ ఉన్నాయి. సో మా విజన్ ఆ ½ డజన్ చుట్టూ తిరుగుతుంది. అందుకని అది పెద్ద విషయం కాదు సార్. ఇంకేం సార్ నెక్స్ట్ ప్రాజెక్టులు? నెక్స్ట్ మోస్ట్ అందరూ ఎదురు చూస్తున్నది రాజాసాబ్. నాట్ ఓన్లీ రాజాసాబ్, స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చాలా హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. స్పిరిట్కు రాజాసాబ్ మధ్యలో మైత్రి వాళ్ళది అనురాగపూడి సినిమా స్టార్ట్ అవుతుంది. ఏదైనా స్పిరిట్ మీద ఉండే అంచనాలు, దాని స్పిరిట్లో వేరే ఓన్లీ తెలుగు ప్రొడ్యూసర్స్ అంటే మా క్రియేటివ్ సైడ్ ఏం పెద్దగా ఉంటుంది. సో బట్ దాని స్పాన్ అది అటు డైరెక్టర్ వైపు నుంచి, హీరో వైపు నుంచి కూడా. కల్కి తర్వాత ప్రభాస్ గారితో ఉన్న రిలేషన్షిప్తో వీఆర్ అసోసియేటెడ్. కల్కి తర్వాత రాజాసాబేనా నెక్స్ట్ రిలీజ్? రాజాసాబ్ రిలీజ్ అయితే రాజాసాబ్. సో అది మీకు బాగా కలిసి వచ్చే అంశం కదా బిజినెస్ పరంగా, మార్కెట్ పరంగా ఖచ్చితంగా. ఎందుకంటే కల్కి దట్ విల్ బి అవర్ చాలా లార్జెస్ట్ ప్రాజెక్ట్. సో మొత్తం అన్ని లాంగ్వేజ్ రాజాసాబ్, అన్ని లాంగ్వేజ్లో నెక్స్ట్ ఇయర్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 3 మూవీస్ వేర్ వీ కెన్ రిలీజ్ అక్రాస్ ద వరల్డ్. వన్ ఈజ్ రాజాసాబ్, G2, రాజాసాబ్ అండ్ మిరాయి. మిరాయి ఎందుకు స్లోగా అవుతుంది కొంచెం? అవుతుందా? అనుకున్న డేట్కి వస్తుంది, అనుకున్న రేంజ్ కన్నా పెద్దగా వస్తుంది. అది ఖచ్చితంగా. అంటే
మల్టిప్లయర్ ఆఫ్ అంటే రెవెన్యూ టు ఇన్కమ్ మేబీ దట్ మే బికమ్ అవర్ బిగర్ ఎక్స్ పెడితే బిఫోర్ రిలీజ్ 5x రావచ్చు, ఆఫ్టర్ రిలీజ్ 10x రావచ్చు. సో ఇక త్వరలో మీరు టీటీడీ బోర్డు మెంబర్గా చూడొచ్చా మిమ్మల్ని? నాటి ఆలోచన ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చూడొచ్చా? లేదు, నేను అలాంటి అట్లీస్ట్ ఆలోచన కూడా ఏం లేదు. ఎంపీ రాజ్యసభ? నేను ఎలిజిబుల్ కాదండి, ఓహో, మీరు అక్కడ నేను అమెరికన్ సిటిజన్. సో ఓకే ఓకే, ఎంపీకి ఎలిజిబుల్ కాదు. వీటికి ఎలిజిబుల్, వీటికి దేనికండి టీటీడీ మెంబర్షిప్? టీటీడీకి వెళ్ళొచ్చమ్మా, అది బికాస్ ఇట్స్ నాట్ పెయిడ్ రోల్. ఎనీ పెయిడ్ పబ్లిక్ ఆఫీస్ రోల్ ఐ కెనాట్ జాయిన్. సిటిజన్ కాబట్టి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎప్పుడు అనుకోలేదండి. అంటే భగవంతుడి సేవకు అవకాశం నా ఇస్తే- దేవుడు పిలిచి డెఫినెట్గా వెళ్తాం, కానీ అలా అంటే మనం చెప్పినట్టు అవ్వదు కదా. సో బట్ కళ్యాణ్ గారికి అది ఎఫర్ట్గా పెట్టట్లేదు నేను, నా సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టట్లేదు. అదే ఓకే. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందని ఆయన తెలిస్తే కరెక్ట్ కాదండి అలా చెప్పడం. ఎందుకంటే కళ్యాణ్ గారికి బాగా సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. సో నాదెల్ మనోహర్ గారికి సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. సో అంతే వాళ్ళ దృష్టిలో మీ పేరు అనేది ఒకటి పరిశీలనలో ఉంటుంది కదా. అంటే అదొక ప్రయారిటీగా వాళ్ళు థింక్ చేయరు, నేను కూడా అలా థింక్ చేయను. సో బట్ మీలాంటి వాళ్ళకి టీటీడీ మెంబర్షిప్ అనేది ఇస్తే మీరేమీ వేరే విధంగా ఆలోచించేవాళ్ళు, వేరే విధంగా ఉపయోగించేవాళ్ళు కాదు కదా. 200% చేయను. అంటే మీరు అంటే దానికి కలిసి రావాలండి, దేవుడు పిలవాలా. సో ఎందుకంటే మీరు సర్వీస్గా చూస్తారు దాన్ని వేరే విధంగా చూడరు. మీలాంటి వాళ్ళు అయితే కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఎవరైనా సర్వీస్గా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా వేరే విధంగా దాన్ని వాడుకునే వాళ్ళు కాదు మీరైతే. అంటే అలాంటి ఆలోచన లేదు, అలాంటి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా మంచిదే, కానీ దానికి చాలామంది దే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్. సో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు గెలిచారు పవన్ గారు? అంటే అనుకోకుండా ఫస్ట్ 15 డేస్లో ఒక 3-4 టైమ్స్ కలిసాను. తర్వాత యాక్చువల్లీ దీనికి ఈ బచ్చన్ విజయవాడలో చేద్దాం, దానికి ఆయన చీఫ్ గెస్ట్గా తీసుకొద్దాం కొంచెం ఆలోచన చేసినట్టున్నారు. యాజ్ ఎ ఇంటెంట్ అండ్ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉంది, బట్ ఆయన చాలా బిజీగా ఉన్నారు సార్. అడిగారా? అడగలేదా? అడగాలనుకున్నాము కానీ అడిగారా? అంటే ఇట్స్ నాట్ ఫెయిర్ మనం అడగడం. అంటే అంటే ఆయన ఉన్న సిచ్యువేషన్ చూసి ఆయన మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. సో మనం వెళ్ళి హాఫ్ డే వేస్ట్ చేసినా కూడా ఇట్స్ నాట్ రైట్. మీరు ఆయన్ని ఒక హీరోగా చూసారు నాళ్ళు, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా పవర్లో చూస్తున్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా ఆయన చేస్తున్నా? ఆయన ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి డే 18 hours వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆయన ఈ రేంజ్లో వర్క్ చేయగలుగుతారు ఇలాగా పొలిటికల్గా? అంటే ఆయన అది చేయాలనే వచ్చినారు కదా. అంటే ఇక్కడ రావడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ దీనికి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. అంటే దానికి ఉన్న ప్రాబ్లమ్స్, హార్డిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని రావడానికి మీ సైడ్కి మించి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఇది. ఆ ఎఫర్ట్ ఏమైనాది మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. లేదు, ఖచ్చితంగా గెలుస్తాం. ఆయన నెంబర్ ఆఫ్ బ్లాగ్స్, హార్డిల్స్ అన్నది డెఫినెట్గా కొన్ని కొత్త ఐడియాలు ఆయన, అవి చిన్నవి కానీ కొత్త ఐడియాలు చేయడం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ న్యూ ఇయర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, సెలబ్రేషన్ అది చిన్నది, పెద్ద ఎక్కువ అమౌంట్ అవ్వదు, దాని ఖర్చు ఏమి బట్ ఆ డెసిషన్ తీసుకోవడం, నా ఇంటెంట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఆ డెసిషన్ తీసుకోవడం అన్నది. అలా కొన్ని ఎమ్మెల్యేని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అన్నది. వీటికి ఏమి ఫండ్స్ అక్కర్లేదు, బట్ ఓన్లీ ఐడియా ఉండాలి. అది మంచి డెసిషన్. 2024 ఎలక్షన్కి ఏమాత్రం ఖర్చయింది మీకు? 4-5 ట్రిప్స్ వెళ్ళింటాను నేను. మీరు వెళ్ళిందని ఫండింగ్ ఏమారు ఖర్చు పెట్టారు అంటే నాట్ ఓన్లీ జనసేన అని అడుగుతుంది, టు ఆల్ పార్టీస్కి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీకున్న మొహమాటాలకు కావచ్చు. అస్సలు మొహమాటం ఉండదండి నాకు. ఇప్పుడు అలాగా సార్, ఇప్పుడు నాలాంటి వాడు మీకు తెలిసినట్టు పోటీ చేస్తాడు, వాడికి ఏదో రూపాయి సాయం చేసి ఎలక్షన్ పోటీ చేయడానికి ఫండింగ్ ఉంటుంది కదా, అలాంటి ఏమాత్రం ఖర్చు 2024లో? అంటే మొహమాటం అన్నది జీరో. నాకు ఎవరైతే క్లోజ్ అనుకుంటున్నా వాళ్ళ దగ్గర వెళ్ళి ఫీల్డ్ మీద ఉండి
ఇచ్చి మారల్ హెల్ప్ ఏమున్నా అది మానిటరెడ్ మోరల్. మానిటరింగ్ అండ్ మారల్ హెల్ప్ ఆన్ ఫీల్డ్ మానిటరింగ్ అండి. నాకు తెలిసి మీరు ఒక కనీసం ఒక నలుగురు కంటెస్టెంట్ కింద ఎలక్షన్ ఫండ్స్ ఇచ్చారు అని. ఎలక్షన్ ఫండ్స్ ఎందుకు ఇస్తాను, అలాంటిదేం లేదు. టీటీడీ ధర్మారెడ్డి గారి ద్వారా కూడా ఒకళ్ళిద్దరికి ఫండ్స్ ఇచ్చారు అని లేదా? ధర్మారెడ్డి గారు నాకు ఫ్రెండే కానీ ఫ్రెండే అంటే తెలుసు కదా. ఆయన మీకు ఆయన ఎందుకు ఇప్పిస్తాడో నేను ఎందుకు ఇస్తాను, ఇద్దరికి అవసరం లేదు. ఆయన మీరు ఎందుకు ఇస్తారు ఇప్పిస్తారు అని చెప్తే మా దాకా వచ్చింది అంటే అది గాసిప్ ఉంటుందండి. నిప్పు లేకుండా పొగ రాదు కదా. పొగ రావడం చాలా రీజన్ ఉంటుంది, మంచులో గురించి కూడా పొగ వస్తుంది. అది నిప్పు అనుకుంటే ఎలా? అంతేనా? సో మీకు అన్ని పార్టీస్లో ఉన్నారుగా ఫ్రెండ్స్, అన్ని పార్టీలో ఉన్నారుగా. అంటే నేను జనసేన టైం నుంచే నేను అంటే కొంచెం పార్టీ అఫిలియేషన్ ఉంది. అదర్వైజ్ బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, ఈవెన్ వేకప్ టీడీపీ, వైసీపీ. మీకు వెంకటేష్ గారు బాగా పిల్లల రిలేషన్స్ బాగా అంటే సేమ్ ఫ్యామిలీ అండి. అంటే సేమ్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ప్రతి ఎవ్రీథింగ్ అంటే ఆయన ఫాలో అవడం, ఆయన గైడెన్స్ తీసుకోవడం ఆల్వేస్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఇప్పుడు మీరు అఫిలియేషన్గా మీరు జనసేన, టీడీపీ అన్ని బంధాలు బలంగా ఉన్నాయి. అంటే ముందు నుంచి నేను అంటే యాక్టివ్గా సోషలైజ్ చేస్తాను. సో అలా నాకు అమెరికాలో రెండు సైడ్ పార్టీస్లో ఫ్రెండ్స్ ఉంటారు, డెమోక్రాట్స్ ఉంటారు, అమెరికాలో మీరు బాగా రిపబ్లికన్స్ ఉంటారు. అసలు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసేవారు కదా అప్పట్లో. చాలా ఎక్కువ చేశానండి. ఈ మధ్యలో అంటే నేను ఇక్కడ పాడుతీగా ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ వచ్చినప్పుడు ఆర్గనైజ్ చేయడం, అక్కడ కూడా కొన్ని షార్ట్ అక్రాస్ అమెరికా నేను చాలా యాక్టివిటీస్ 2015-16 చాలా యాక్టివ్ ఉండేవాడిని. ఈ ఫోటో చూశాను అప్పట్లో. అది అప్పట్లో ఫోటో కూడా చూశాను నేను ఏదో ప్రోగ్రాంలో. వేరే ఉన్నారు మీరు. పాడుతీగా 3 years రన్ చేస్తాను. అదే 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 అందులోనే దాంట్లో చూసా ఎంగేజ్లో గడుపుతున్నాను. ముందు అవునా కాదండి హెయిర్స్ ఎక్కువ ఉండేది అంతే, హెయిర్స్ ఎక్కువ ఉండేది. అదే అదే చూశారు. కానీ ఎప్పటికైనా సినిమాల్లో కనిపించే ఐడియా ఉందా? అసలే లేదా? కానీ ఒక మంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించడానికి అక్కడ పొజిషన్ ఉంది కదా. లేదు నేను అంటే రామానాయుడు గారు కనిపించేవారు. ఇంటర్వ్యూస్లో ఎంతైనా మాట్లాడగలను కానీ కాదు యాక్ట్ చేయమంటే ఫ్రీజ్ అయిపోతాను. అవునా? జనరల్ రామానాయుడు గారు కనిపించేవారు. కలెక్టరు, జడ్జి, డాక్టరు ఇలాంటి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్లో కనిపిస్తుండేవారు ఆయన. అలా మీరు కూడా అలాగే ఏమన్నా? అసలే ఎందుకంటే ఆయన తర్వాత 100 సినిమాలు తీసి ప్రొడక్షన్ హౌస్ని మీరు నిలబెట్టాలనుకుంటున్నారు కదా. లేదు, ఫ్రీజ్ అయిపోతారు అయితే. కష్టం, నా స్కిల్ కాదు అది. అందుకే మీకు ప్రొడ్యూసర్ ఇవే కూర్చిపెట్టలు కదా బాండింగ్ అన్నీ సెట్ అయిపోయాయి. అంటే ఎవ్రీథింగ్ ఫైన్. నాకు అర్థం కాలేదు, క్వశ్చన్ అర్థం కాలేదు. ఇన్నాళ్ళు వివేక్ గారు బయటకు వచ్చేస్తారు అవి ఇవి రకరకాలు ఇప్పించి ఏదో మీడియా కాదు అంటే మేము ఇంటర్నల్ ప్రాసెస్లు ఫిక్స్ చేస్తున్నాం కానీ మీ బాండింగ్ అప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఉందో అలాగే ఉంది. ఎప్పుడున్నది అలానే అండి, డిస్టర్బ్ ఎప్పుడు కాలేదు. టీమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అవి జరుగుతూనే ఉంటాయి అని జరుగుతూనే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలి. ధమాకా తర్వాత మీకు మళ్ళీ అంత ప్రాఫిట్స్ తీసుకురావాలి. సో త్వరలోనే మీరు 100 సినిమా చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్.